జనవరి 12, 13, 14వ తారీఖుల్లో కన్యా రాశి వారు ఈ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదు. అయితే జనవరి 12, 13, 14వ తారీఖుల్లో కన్యా రాశి వారు ఏ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, వారి వ్యక్తిత్వం ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, అలానే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా కన్య రాశి వారు ఏ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కన్య రాశి అనేది మనకి ఒక పవర్ఫుల్, అంటే ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్త్రీలు, అంటే ఆడవారైనా సరే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా ధైర్యం అనేది ఉంటుంది. మళ్ళీ చూడటానికి వీరు ఎంతో సున్నితంగా ఉంటారు. వీరి యొక్క సున్నితమైనటువంటి శరీర ఆకృతిని చూసి చాలామంది మోసపోతారు. ఎలా అంటే వీరు చూడటానికి అమాయకుల్లా ఉన్నారు, చూడటానికి చాలా అందంగా ఉన్నారు, చాలా సున్నితంగా ఉన్నారు, అలానే వీరి మనస్సు అలానే ఉంటుందేమో అని చెప్పి చాలా వరకు కూడా వీరిని మోసం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చూడటానికే సున్నితంగా సునాయసంగా కనిపిస్తారు, అంటే చాలా నైస్గా కనిపిస్తారు, కానీ చాలా గంభీరత్వాన్ని కలిగి ఉంటారు. వారిని వారు ప్రొటెక్ట్ చేసుకునేంత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అలానే వీరు చాలా నాజుగ్గా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వీరిని చూసిన వారు వెంటనే ఆకర్షితులు అయిపోతారు. వీరి వాయిస్ కూడా అంతే నైస్గా ఉంటుంది కన్యా రాశి వారిది. అయితే వీరు ఎవరి సపోర్ట్ అనేది లేకుండా జీవించగలిగేంత గొప్ప వ్యక్తులు. అంటే సాధారణంగా ఎవరైనా సరే ఒకరి సపోర్ట్ని తీసుకొని జీవించాలి అనుకుంటారు. అంటే వివాహమైనటువంటి స్త్రీలైనా సరే తమ పుట్టింటి నుండి సపోర్ట్ని తీసుకోవటం, లేదా తమ భర్త సపోర్టు, లేదా తమ పిల్లలు, అంటే కుటుంబ సభ్యుల యొక్క ఏదో ఒక రకమైనటువంటి సపోర్ట్ని తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి అలా సపోర్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అలా ఉన్నా సరే, ఇష్టం ఉన్నా సరే కానీ సపోర్ట్ ఇవ్వడానికి వ్యక్తులు రెడీగా ఉండరు. అంటే వీరు ఏదైనా సరే, లాభమైన, నష్టమైన, సుఖమైన, కష్టమైన ఏదైనా తాము సింగిల్గా తీసుకుంటూ ఉంటారు, ధైర్యంగా ఎదుర్కొంటారు. అలా ఉండే క్రమంలో, అలానే ఎదగాలి అనే క్రమంలో మెల్లిమెల్లిగా తమ జీవితంలో ఒక మార్పుని చూడాలి. తాము ఎప్పుడూ కూడా డబ్బుకి లోటుగా ఉండటమే కాదు, డబ్బుకి లోటు లేకుండా కూడా జీవించేటటువంటి క్షణాలు రావాలి అని చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా శ్రమ పడుతూ ఉంటారు. ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని వీరు పొందుతారు కూడా. కొంత ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా అందుకుంటారు కన్యా రాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలైనా సరే, పురుషులైనా సరే చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు ఏది చేసినప్పటికీ అందులో విజయం లేకపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు, వెనకడుగు మాత్రం వేయరు. అలానే అందులో విజయం వచ్చేంత వరకు కూడా ఇంకా ప్రయత్నిస్తారు, అంతే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. అదే వీరి విజయానికి ఖచ్చితంగా కారణమని చెప్పుకోవచ్చు. అయితే అంటే మనం ప్రతినిత్యము కూడా మన రాశికి ఏదైతే రాశ్యాధిపతి ఉంటుందో లేదా గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు అనేవి అనుకూలిస్తేనే మనం పడిన కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. చాలామంది అనుకుంటారు అవన్నీ ఏమీ ఉండవు, మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది అనుకుంటారు. అది నిజం, 100% నిజం. కానీ మన కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే మనం ఏదనుకుంటామో అది సాధించి తీరుతాము. మన కష్టానికి అదృష్టం తోడైనప్పుడు మాత్రమే మనం జీవితంలో ముందడుగు వేస్తాము. అదెలా అంటే కొంతమంది మనకంటే కూడా తక్కువ కష్టపడుతూ ఉంటారు, కానీ ఎక్కువగా ప్రతిఫలాన్ని పొందుతారు. మరికొంతమంది మనకంటే వెయ్యింతలు ఎక్కువగా కష్టపడతారు, కానీ వారు కనీసం మామూలుగా కష్టపడే వారిని కూడా చేరుకోలేరు. అంటే తక్కువ కష్టపడే వారి యొక్క ధనం ముందు, అదృష్టం ముందు ఆ యొక్క ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తులకి అంత ధనం రాదు. అలానే వారు తమకు నచ్చినట్టు జీవించలేరు, నచ్చింది కొనలేరు. ఎందుకు అంటే అదృష్టం అనేది ఖచ్చితంగా కావాలి.
అంటే వీరు తక్కువ కష్టంతోనే అనేక రకాల మార్గాలను తెరుచుకుంటూ ఉంటాయి. ఇంకా తక్కువ కష్టపడుతూనే ఇంకా అనేక రకాల మార్గాలు తెరుచుకొని అనేక విధాలుగా కష్టపడటం, కానీ శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉండటం, ఇలా అనేక రకాలుగా కూడా మంచి ఫలితాలు అనేవి ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా మంచి విజయాలను కూడా పొందటం జరుగుతుంది. తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలి, ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే తెలివితేటలను కలిగి ఉంటారు. కొంతమంది కష్టపడేటటువంటి సామర్థ్యం ఉన్న తెలివితేటలు అనేవి లేకపోతే గనక వారు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే వచ్చిన ధనాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, రేపు కష్టం వచ్చినప్పుడు అంటే ధనం అనేది మనకి ఉపయోగపడేలాగా ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన అనేది తప్పకుండా ఉండాలి. ఆ ఆలోచన ఉంటే గనక ఏ సమస్య, ఏ కష్టమో రాదు. అలా గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకు అలాంటి ఎన్నో ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మనము జీవితంలో ఎదగగలం అనేటటువంటి ఒక ధైర్యం అనేది వస్తుంది. మనం జీవితంలో ఎదగటమే కాదు, ఇంకొకరికి ఆదర్శంగా నిలవాలి, ఇంకొకరు మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదగాలి అనే కసితో పట్టుదలతో వీరు ఉంటారు. కానీ వీరి జీవితంలో వీరు కనిపించినంత సున్నితమైతే వీరి లైఫ్ కాదు. ఎందుకంటే వ్యక్తులు సున్నితంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వీరి జీవితంలో మాత్రం అనేక రకాల కష్టాలు, అవి ఎవరితో చెప్పుకోలేనటువంటి కష్టాలు, ఎంత చెప్పుకున్నా తీరనటువంటి బాధలు, ఎంత చెప్పుకున్నా ఇంకా వస్తూనే ఉంటాయి. అన్ని బాధలు వీరి లైఫ్లో పడుతూనే ఉంటారు. ప్రతి కష్టం కూడా వీరికి ఒక గుణపాఠాన్ని, ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి. ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ వ్యక్తులు మనవారు, ఏ వ్యక్తులు పరాయివారు, అలానే మనం ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది, ఒక స్టెప్ ముందుకు వెళితే ఏమవుతుంది, ఇలా జీవితం అనుభవం నేర్పినటువంటి పాఠాల వల్ల వీరు చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. ఎంత స్ట్రాంగ్ అవుతారు అంటే వీరి చుట్టూ కూడా ఎంతమంది వీరిని అణగదొక్కాలి అని చూసినా, లేదా వీరిని బాధ పెట్టాలి అని చూసినా, వీరు మాత్రం ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా, ఏమాత్రం కూడా తడబడకుండా, అత్యంత ఎక్కువగా ధైర్యంతో, అత్యంత ఎక్కువ తెలివితేటలతో, అత్యంత ఎక్కువగా అంటే ఏదైనా సరే మేము ఈ ధైర్యాన్ని కోల్పోము, మేము తప్పు చేయలే, ఎవరికి తల వంచం అనేటటువంటి ఒక భావం వీరిలో ఉంటుంది. దానివల్ల వీరు జీవితంలో ముందడుగు వేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఆ దైవం వీరికి సహకరిస్తూనే ఉంటుంది. వీరికి గ్రహాలు అనుకూలంగా అంటే గ్రహాలు అనుకూలంగా లేకపోయినా వీరి ధైర్యం, వీరి తెలివితేటలతో గ్రహాలను అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా వీరి యొక్క హార్డ్ వర్క్తో. కానీ ఎప్పుడైనా సరే గర్వం అనేది ఉండకూడదు. ఇదంతా మేం సొంతంగా చేసుకుంది, దైవం యొక్క అనుగ్రహమే లేదు, మా కష్టం మాత్రమే ఉంది అని పొరపాటున కూడా అనకూడదు. ఎందుకంటే మీరు కష్టపడాలి అన్నా, కష్టపడిన దానికి ఫలితం రావాలి అన్నా దైవం అనుగ్రహం మాత్రమే. దైవాన్ని పూజిస్తూ ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. మనం దాన ధర్మాలు చేయగానే మన ఇంట్లో ఉన్న సొమ్ము అంతా అయిపోవటం అనేది జరగదు. అలానే దాన ధర్మాలు చేయగానే మన డబ్బు పూర్తిగా వృధా ఖర్చు అవటం అయితే కాదు. ఎందుకంటే మనం ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాము. ఎంతో అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే పనికిరాని వస్తువులను కూడా కొంటూ ఉంటాము. అలా కాకుండా కనీసం దానం చేయటం, దానం అనేది చాలా మంచిది. దాన ధర్మాలు చేయటం, దైవ సేవ చేయటం, అలానే దేవుళ్ళకి ఏదో ఒక పేరు మీద ఖర్చు చేయటం, దేవుళ్ళ పేరు మీద, అలానే అన్నదానం పెట్టటం, పూజలు వ్రతాలు చేయటం, ఇలా ఖర్చు చేయటం అనేది ఇది తప్పు కానీ కాదు. అంటే అలాగని అప్పులు చేసి మాత్రం చేయమని ఏ శాస్త్రము చెప్పలేదు. అప్పులు చేసి పూజ చేయమని ఏ శాస్త్రము చెప్పలేదు. మనకు ఉన్న దాంట్లో మాత్రమే ఖర్చు పెట్టాలి, ఉన్న దాంట్లో మాత్రమే దాన ధర్మాలు చేయాలి వీలైనంత మట్టుకు. పోనీ మీ దగ్గర దాన ధర్మం చేసేంత ధనం లేకపోయినా తోచినంత మంచి పనులు అంటే ఎవరికైనా సహాయం చేసే అంత, అది డబ్బు పరంగా అని కాదు, మాట పరంగా అయినా. ఎదుటి వ్యక్తులు ఏదైనా బాధలు సమస్యల్లో ఉన్నారు అనుకోండి, మీ మంచి మనస్సుతో వారికి ధైర్యాన్ని ఇవ్వండి. వీలైతే మీ మంచి మనస్సుతో అంటే వారికి మంచి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీకు తెలిసినది తోచినది సహాయం చేయండి. అంటే డబ్బు సహాయం చేయకపోయినా మాట రూపంలో అయినా గట్టిగా వారు ధైర్యంగా ఉండేలాగా, వారు ధైర్యంగా
మంచిగా వారు స్ట్రాంగ్ అయ్యి, వారు ఖచ్చితంగా నేను ఈ సమస్యను ఎదుర్కోగలుగుతాను అనేటటువంటి విధంగా మోటివేట్ చేయండి. ఖచ్చితంగా అది కూడా మీకొక మంచి పని కిందే వస్తుంది. అంతేకాకుండా ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయిన వ్యక్తులతోనే తమ చుట్టూ ఉండే వ్యక్తులతో ఎక్కువగా సమస్యలు ఉంటాయి. సమాజంలో ఉండే వ్యక్తుల కన్నా కూడా తమ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల వల్లే మోయలేని భారాలు ఎన్నో. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎందుకంటే మనకు బయట వారితో సమస్యలు ఉంటే మన సొంత వారితో చెప్పుకుంటాము. మనకు సమాజంలో ఉండే వ్యక్తులు కావచ్చు, ఎదుటి వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు లేదా మన ఇంట్లో వారికి, మన రక్త సంబంధీకులకి అలానే మన మన వారికి చెబుతూ ఉంటాము. ఆ సమస్య కాస్తైనా తీరిపోతుంది అని. కానీ సమస్య వచ్చిందే మన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల వల్ల అయినప్పుడు ఆ సమస్యను ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఒకవేళ బయట వ్యక్తులకి చెప్పుకుందామంటే ఇంకా బయట వ్యక్తులు ఇంకా ఎగతాళి చేయటం, ఇంకా హేళన చేయటం, ఇంకా వారు సంతోషించటం ఇలా జరుగుతుంది. అంతే తప్ప మన బాధ తీరదు. ఉన్న బాధ తీరదు. పైగా మళ్ళీ బాధలు మొదలవుతాయి. సమస్యలు అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి తప్ప తొలగిపోవు. ఇలా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తాము ఎవరికీ చెప్పుకోలేరు. అలాగని మనస్సులో దాచుకోలేరు. గుండె బరువైపోతుంది. అన్ని సమస్యలను వీరు చూసే ఉంటారు. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవటానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. ఇన్ని బాధ్యతలు, ఇంత బరువు ఒంటరిగా మోయాలా? ఇంతమంది చుట్టూ ఉన్నా ఎవరూ లేని కిందికే అంటే తమ చుట్టూ ఎంతమంది ఉన్నా, అయినవారు ఎంతమంది ఉన్నా సరే ఎవ్వరితో ఏది చెప్పుకోలేరు. వారు ఎంత బాధని అయినా ఒంటరిగానే మొయ్యాలి అనేటటువంటి ఒక బాధ వీరిని చాలా వరకి కూడా భయ అంటే వీరు భయపడేలాగా చేస్తూ ఉంటుంది. కానీ వీరు ధైర్యాన్ని కోల్పోరు. ఎంత బాధను అయినా మోస్తారు తప్ప ధైర్యాన్ని కోల్పోరు. మెల్లిమెల్లిగా తమ సిచ్యువేషన్ని తామే మార్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంటారు. చాలా కష్టపడాలి. ఎంత కష్టమైనా సరే పడాలి. కష్టపడి మనం అనుకున్నది సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తారు. దైవం పైన భారంతో ముందడుగు వేస్తారు. అలా జీవితాన్ని నెట్టుకు వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీరిని దైవం అనుగ్రహించి వీరి జీవితంలో నుండి మెల్లిమెల్లిగా కష్టాలు తొలగిపోయి అదృష్టం మొదలవుతుంది. అంతేకాదు మనకి ఏది అవసరమో అది మాత్రమే దైవం మనకు ఇవ్వటం జరుగుతుంది. ఏది అనవసరమో అది మన జీవితంలో నుండి దైవమే నెట్టివేస్తుంది. దీన్ని చాలామంది గ్రహించరు. అంటే మన జీవితంలో ఒకరు ఉన్నారు అంటే ఆ వ్యక్తి మన జీవితానికి అవసరమని దైవానికి తెలుసు. కానీ ఆ వ్యక్తి ఈరోజు మన జీవితంలో నుండి వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోవటానికి కూడా కారణం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అది మనం గ్రహించం. అంటే అంతకు మించిన బెటర్ వ్యక్తులు మన జీవితంలోకి రావచ్చు. లేదా ఆ దైవం ఇంకా మంచి వ్యక్తులను లేదా మన అభిరుచులకి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులు మన జీవితంలోకి రావటం ఇలా జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించక చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అలానే ఏదో పాపం చేయటం వల్ల ఈ పాపం తగిలింది అనుకుంటారు. కానీ అది పాపం చేయటం వల్ల కాదు, పుణ్యం చేసుకోవటం వల్ల మాత్రమే మీకు అది జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో అలాంటి వ్యక్తులతో కానీ మీరు ఉంటే ఇంకా మీకు ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని మాత్రమే దైవం మనకు ఈ విధమైనటువంటి విధాలుగా చేస్తుంది. అలానే మరి ఆ వ్యక్తులు జీవితంలోకి రాకపోతేనే బాగుండు కదా అంటే అలా ఉండదు. ప్రతి వ్యక్తి వల్ల ఒక గుణపాఠం అయితే మనం నేర్చుకుంటూ ఉంటాం. ఎవరు కూడా మన జీవితంలోకి ఊరికనే రారు. ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పించి వెళతారు. ఏదో ఒక జాగ్రత్తను నేర్పించి వెళతారు. ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి దానినే మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనేటటువంటి ఒక అవగాహన అయితే ఉంటుంది. జీవితంలో మనం చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఖచ్చితంగా ఉండగలం అనేటటువంటి ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఎన్ని కష్టాలనైనా ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొనే అంత శక్తిని, సామర్థ్యాన్ని పొందటం. ఇలా మన జీవితంలో మంచి జరిగిన, చెడు జరిగిన ప్రతీది కూడా అది మన మంచికే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతీది కూడా మన జీవితంలో ఒక గుణపాఠమే అని గుర్తుపెట్టుకోవాలి. జీవితం నేర్పినటువంటి అనుభవ పాఠాలు అని నేర్చుకోవాలి. అంతే తప్ప ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు. అక్కడితోనే మన ఆలోచనలు, మన ఆశయాలు అనేవి ఆగిపోకూడదు. ఇంకా మనం ఎదుగుతూ ఉండాలి. కసిగా మారాలి. పట్టుదలతో ఉండాలి. కసి అనేది పనిలో ఉండాలి. మనం చేసేటటువంటి పని, మన విజయం ఎదుటి వ్యక్తులకి సమాధానంగా మారాలి తప్ప మనం చెప్పటం వల్ల చెప్పుకొని మన సమస్య
సమస్యలను ఎదుటి వ్యక్తులకి చెప్పుకొని ఇది అది చెప్పుకోవటం వల్ల ప్రయోజనం అయితే ఏదీ కూడా ఉండదు. కానీ కన్య రాశి వారి జీవితంలో మాత్రం ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో రకాల బాధలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. సొంత వ్యక్తుల వల్ల పడినటువంటి బాధలు అన్నీ కాదు, చాలా ఉంటాయి. వారి జీవితంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు. ఆ బాధలు, ఆ సమస్యలు అనేవి వారికి అనేక రకాల గుణపాఠాలను కూడా నేర్పిస్తాయి. అయితే ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం ఏదైనా ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నట్లు అయితే గనక ఇష్టదైవ ఆరాధన చేయండి. తర్వాత మీరు మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ ఉద్యోగం లభించట్లేదు అనుకుంటే గనక మీరు నవగ్రహాల పూజను చేస్తూ ఉండాలి. మంగళవారం, శనివారం రోజుల్లో నవగ్రహాలను పూజిస్తే గనక మీపై ఏ గ్రహం దోషం ఉన్నా తొలగిపోతుంది. నవగ్రహాల చుట్టూ కూడా 9 ప్రదక్షిణలను చేసి దీపం నువ్వుల నూనెతో వెలిగించండి. అప్పుడు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఉద్యోగం మీరు ఏదైతే అనుకుంటున్నారో అనుకున్న ఉద్యోగం కూడా లభిస్తుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఏదైనా ఇంకా భయంకరమైనటువంటి వాతావరణం ఉండటం, మీ చుట్టూ ఎవరైనా శత్రువులు ఉన్నట్టు మీకు అనిపించటం, ఇలా జరిగితే ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస చదువుకోవాలి. ఇలా చదవటం వల్ల మీకు శని బాధలు తొలగిపోయి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక ఉద్యోగంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అదే కాకుండా మంచి పనులు మనం చెప్పుకున్నట్టుగా తోచిన విధంగా అంటే పక్షులకి ఆహారం వేయటం, చెట్లకి నీరుని పోయటం, ఇలా తోచిన విధంగా మంచి పనులు చేస్తూ ఉండండి. వివాహంలో ఆలస్యం అవుతున్న వారికి కూడా ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వారు కూడా హనుమాన్ చాలీస చదువుకోవటం మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా చేయటమే కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు వస్తూ ఉన్న సమయంలో అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్య భగవానునికి నమస్కరించుకొని ఆద్యం సమర్పించండి. రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొంచెం పంచదార, పసుపు వేసి ఆ నీటిని సూర్యునికి చూపిస్తూ 11 సార్లు నేలపైన వదిలేస్తూ మీ మనస్సులో కోరికను చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. కోపం అధికంగా ఉండేవారు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. మంచి పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే కన్య రాశి వారు మరి ఏ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకూడదో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఎక్కువగా కోపం ఉంటుంది. అంటే వీరికి గ్రహాలు కొన్నిసార్లు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మాత్రం ప్రతికూలంగా మారిపోతాయి. అంటే ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక్కొక్కసారి కోపం వస్తే ఆ కోపంలో వీరు ఏం చేస్తున్నారు, ఏం చేసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. అంత కోపాన్ని అంటే ఒక గర్జించే సింహం ఎలా ఉంటుందో అంత గాంభీరత్వంతో ఉంటారు. ఆ కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేవి మీ జీవితంలో చాలా మార్పులను తెస్తాయి. అవి మంచి మార్పులు అయితే కాదు. కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా అస్సలు బాగుండవు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి. ఎత్తైన లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి. అధిక నీరు ఉన్న ప్రదేశాలకి కూడా వెళ్లకుండా ఉండాలి. నెగిటివిటీ ఎక్కడైతే ఉంటుందంటే మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు కదా, ప్రతిసారి ఏదో ఒక రకంగా మీ మనస్సుని గుచ్చుకునేలా నొచ్చుకునేలాగా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తుల మధ్యలోకి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే మీ పైన ఊకే అంటే ప్రతిసారి వారు నెగిటివిటీని చూపించటం, వారి వల్ల మీకు ఏదో సమస్య ఉంది, లేదా వారి వల్ల మీ మనస్సు నొచ్చుకుంటుంది, వారి వల్ల మీ మనస్సు బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తుల మధ్యలోకి అసలు వెళ్ళకూడదు. అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి కన్య రాశి వారు ఎత్తైన లోతైన ప్రదేశాలకి అలానే అధిక నీరు ఉన్నటువంటి ప్రదేశాలకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మిమ్మల్ని అంటే పదే పదే ఎవరైతే మీ మనస్సుని నొచ్చుకునేలా మాట్లాడతారో, సూటిపోటి మాటలతో మీ మనస్సుని బాధ పెడుతూ ఉంటారో అలాంటి వ్యక్తులు ఉన్న చోటికి అసలు వెళ్ళకూడదు. ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే గనక మీకు దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మీ యొక్క జీవితంలో పాజిటివ్ ఎనర్జీ అనేది మొదలవుతుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. కన్య రాశి వారు జనవరి 12, 13, 14వ తారీఖుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలను పొందుతారు, ఏ 3 చోట్లకి వెళ్ళకూడదు అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్